Job chapter 22 verse 25. యోబు గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనం. Almighty shall be thy defense. సర్వశక్తుడు నీకు అపరంజిగా ఉండును. The third round of arguments from the friends of Job starts from chapter 22. 22వ అధ్యాయం మొదలుకొని యోబు యొక్క స్నేహితులు మూడో పర్యాయము యోబుని వాదనకి రావడం అదే ఆరంభించబడింది. In the first round, మొదటిసారి Eliphaz the Temanite spoke in chapters 4 and 5. తేమానీయుడైన ఎలీఫజ్ మాట్లాడతాడు 4-5 అధ్యాయాల్లో. And later in chapter 15, his second round argument is recorded. తర్వాత 15వ అధ్యాయంలో రెండో పర్యాయం ఆయన మాట్లాడే మాటలున్నాయి. Now in chapter 22, Eliphaz spoke the third time. ఇప్పుడు 22వ అధ్యాయంలో ఈ ఎలీఫజ్ మూడోసారి మాట్లాడడం మనం చూస్తాం. In the first two rounds, ఈ మొదటి రెండు దఫాల్లో Eliphaz had not been as severe on Job as other friends. ఎలీఫజ్ ఇతర స్నేహితులు యోబు యొక్క స్నేహితులు తీవ్రంగా మండిపడుతున్నట్టుగా ఆయన అంత కఠినంగా లేడు. But now he attacks Job with a specific accusation. కానీ ఇప్పుడైతే యోబు మీద ఒక నిర్దిష్టమైనటువంటి నేరారోపణతో దాడి దిగినాడు ఆయన. Now he is more discourteous than he had been previously. ఇంతకు ముందటి కన్నా ఇప్పుడు అస్సలు జాలి చూపించడం లేదు ఆయన. He told that the reason for Job's suffering lie with Job. యోబు ఎందుకు శ్రమలు అనుభవించవలసి వచ్చిందో దానికి కారణాలు చెప్తున్నాడు ఆయన. It is only because of Job, not because of God. అది నువ్వు చేసుకున్న దాన్ని బట్టే, నువ్వే దానికి కారణం, దేవుడు ఏమీ కాదు అంటాడు. That is what we read in the first 3 verses of 22nd chapter. ఆ మాట 22వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చదవచ్చు. Then he emphasized that God was punishing Job for his sin. తర్వాత అంటాడు కదా, యోబు చేసిన పాపానికే దేవుడు శిక్షిస్తున్నాడని చాలా గట్టిగా చెప్తున్నాడు. Eliphaz's accusation was that Job has heartlessly oppressed others to make himself rich. ఎలీఫజ్ నేరారోపణ ఏమిటిదంటే యోబు తను తాను గొప్పవాడుగా ఐశ్వర్యవంతుడు కావడానికి ఆయన ఇతరులని అనగదొక్కేశాడు, వారి వల్ల కఠినంగా ప్రవర్తించాడు అంటాడు. And that's why God is punishing him now. అందుకనే దేవుడు ఇప్పుడు అతన్ని శిక్షిస్తున్నాడు అంటాడు. According to Eliphaz, మరి ఎలీఫజ్ అనుకున్న ప్రకారం Job was practicing all this evil because he was thinking that God is so far away that he cannot see him. దేవుడు ఎంతో దూరంగా ఉన్నాడు, ఇక ఆయన చూడలేడని ఇవన్నీ కూడా ఈ చెడు పనులు యోబు చేస్తున్నాడు అనుకుంటున్నాడు. God will not punish him. దేవుడు ఆయనని ఏమి శిక్షించాడు This is అన్నట్టు. what Eliphaz is telling in verses 12, 13 and 14. ఇది ఎలీఫజ్ 12, 13, 14 వచనాల్లో చెప్తున్న మాట. This was the way the wicked people thought and behaved in the former ages. ఇంతకు పూర్వము కాలంలో కూడా దుష్టులైనటువంటి వారు ఈ విధంగా ప్రవర్తించిన వారు. They ignored God in spite of the benefits they received from his generous hands. చూడండి, దేవుని దాతృత్వ హస్తా నుండి వారు ఎన్ని మేలులు పొందినా గానీ అసలు ఆయన లెక్క చేయలేదు వాళ్ళు. In view of the certain punishment of the wicked, Eliphaz was urging Job to submit humbly to God. దుష్టులకు ఖచ్చితంగా శిక్ష వస్తుందని అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎలీఫజ్ యోబు హెచ్చరిక చేస్తా ఉన్నాడు, జాగ్రత్త పడమని. You submit humbly to God and repent. నువ్వు దీనుడువై నీవు ఒప్పుకొని దేవునికి అప్పగించుకో That అంటాడు. is what we read in verses 21, 22 and 23. ఆ మాటలు 21, 22, 23 వచనాల్లో మనం చదవచ్చు. He was urging Job to find satisfaction in God, not in his wealth. కాబట్టి ఇప్పుడు దేవుని అందే నువ్వు తృప్తి పొంది ఉండాలి, అంతేగాని నీ సంపద పైన కాదు అని యోబుని బ్రతిమాలుతున్నాడు. Then God will answer his prayers and give him all that he desires. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థనలు అంగీకరిస్తాడు, ఆయన యొక్క హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు అంటాడు. So in this context of repentance only, Eliphaz uttered the verse for our meditation today. ఈ పశ్చాత్తాప పడేటువంటి ఈ సందర్భంలోనే ఎలీఫజ్ ఈ మాటలు చెప్తున్నాడు, నేటి దిన మన ధ్యానం కొరకైన మాటలు. Indirectly, Eliphaz was telling that Job was not innocent. పరోక్షంగా ఎలీఫజ్ ఏమంటున్నాడంటే యోబు అమాయకుడేమి, ఆయన ఏమి తెలియని వాడేమి కాదు. Generally, people will hang their faces down when they were conscious of their guilt. ప్రజలు ఎప్పుడైతే వారి యొక్క మనస్సాక్షి నేరారోపణ దోషారోపణ చేస్తుందో వారు ముఖం నేల మోపిన పరిస్థితి వస్తుంది. We bow our heads in adversities. కాబట్టి మనం ఈ విరోధుల దగ్గర మన తల వంచుకున్నట్టు, తల దించుకున్నట్టు, When we are conscious of our uprightness, మనం ఎప్పుడైతే మనము యథార్థంగా ఉన్నాము అనే మన మనస్సాక్షి చెప్తుంది, when we are blessed with prosperity, మనము ఈ అభివృద్ధి వలన ఆశీర్వదించబడినప్పుడు, and when we have evidence that we are the children of God, then we look upward to heaven. మనం దేవుని పిల్లలు అనేటువంటి ఆ నిర్ధారణ ఉంటుందో అప్పుడు మనము సంతోషిస్తా ఉంటాం. Our faces will be lifted up. మన ముఖములు పైకెత్తబడతాయి. This is the natural condition of human beings. ఇది మానవుని యొక్క సహజమైన స్థితి. So when Eliphaz is saying in this verse,
lift up thy face unto God. మరి ఇప్పుడు ఎలీఫజ్ ఈ వచనంలో నువ్వు దేవుని వైపుగా నీ ముఖం ఎత్తమని చెప్తున్నావు. Indirectly he is telling Job to be upright. పరోక్షంగా ఏమంటున్నాడు ఆయన? నువ్వు యథార్థవంతుడుగా ఉండాలి అంటున్నాడు. Man of God Warren Wiersbe says in his commentary, దైవజనుడైన వారన్ వియర్స్పి గారు ఆయన వ్యాఖ్యానంలో చెప్పిన మాట, that Eliphaz made 3 major accusations in this chapter. ఈ అధ్యాయంలో ఎలీఫజ్ 3 ప్రధానమైన నేరాలు మోపాడు. Firstly, మొదటిది, he was saying that Job was a sinner, first 11 verses. మొదటి 11 వచనాల ప్రకారం యోబు పాపము చేసిన వాడు అంటాడు. Secondly, రెండవది, he said that Job was hiding his sin, verses 12 to 20. 12 నుండి 20 వచనాలు యోబు తాను చేసిన పాపమును కప్పుకుంటున్నాడు అంటాడు. And thirdly, మూడవది, Eliphaz was telling Job that he must confess his sin and repent before God. ఎలీఫజ్ అంటాడు యోబు తాను చేసిన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి, That is పశ్చాత్తాపడాలి what అంటాడు. we read from verses 21 to 30. అది 21 నుండి 30 వచనాల్లో మనం Yeah, the చదవచ్చు. appeal sounds so tender. కాబట్టి చూడండి, ఇది మా ఆయన ఆ విధంగా బ్రతిమాలుతున్నవి ఇవి ఎంతో మృదువైన మాటలుగా ఉన్నాయి కదా, ఉన్నట్టుగానే అనిపిస్తుంది. However, Eliphaz had been very condemning in what he had accused Job of his doings and thinking. ఏదేమైనా కానీ ఈ ఎలీఫజ్ యోబు చేస్తున్న వాటిని బట్టి యోబు ఏమి ఆలోచిస్తున్నాడో ఆ విషయంలో ఆయన కొంచెం శిక్షించి దండించే విధానంలో చూస్తున్నాడు. Often we also not fully aware of the truth pass on condemning statements on others. అనేక పర్యాలు మనం కూడా సత్యం ఎరుగక ఇతరులని శిక్షించే మాటలు When they మాట్లాడుతుంటాం. are suffering, we will be uttering pinching words. వారు శ్రమల గుండా వెళ్తా ఉంటే నొప్పించే మాటలు, బాధ కలిగించే మాటలు చెప్తారు. Let us not do so. ఆ విధంగా మనం చేయకుండా ఉండము. Actually, Job need not repent as Eliphaz suggested in verse 23. వాస్తవంగా 23వ వచనంలో ఎలీఫజ్ సలహా ఇచ్చినట్లుగా యోబు తను పశ్చాత్తాపడవలసిన అవసరం అక్కడ ఏమీ He was లేదు. not suffering because he has sinned greatly. ఆయన ఏదో పాపము చేసిన కారణాన్ని బట్టి శ్రమలు అనుభవించడం లేదు. Therefore, let us be careful in our words while dealing with other people. కాబట్టి ఇతరులతో మనం వ్యవహరిస్తున్నప్పుడు మన మాటల విషయంలో జాగ్రత్త పడాలి. Let us not build our arguments or counsels on false suppositions. కాబట్టి మనం ఎప్పుడు కూడా తప్పుడు విషయాలను బట్టి మన వాదనలకి దిగడం కానీ ఇతను గద్దించే పని పెట్టుకోవాలి. Don't imagine wrong things. కాబట్టి అనవసరమైన తప్పుడు మాటలు ఊహించుకోవద్దు. Often we imagine things which are untrue. అనేక పర్యాలు అసత్యమైన వాటి గురించి ఊహించుకొని So, మాట్లాడతాం. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి in our సహోదరులారా, Christian life, మన క్రైస్తవ జీవితంలో let us be builders always. ఎప్పుడు కూడా మన కట్టువారంగా ఉండాలి. Let us build others' lives. ఇతరుల జీవితాలను కట్టేవారంగా Your ఉండాలి. words must be gentle always. నీ మాటలు ఎప్పుడు కూడా మృదువైనవిగానే ఉండాలి. About the words of Lord Jesus Christ, it is said యేసుక్రీస్తు ప్రభువారి మాటల గురించి చెప్పబడింది in Luke 4:22. లూకా సువార్త 4:22లో. His words were gracious. ఆయన దయగల మాటలు. If we use hard words not knowing the truth, మనం సత్యం ఎరగక కఠినమైన మాటలు ఉపయోగిస్తే then instead of building a person, అప్పుడు ఒక వ్యక్తిని కట్టేదానికి బదులుగా we'll be driving him away from God. అతని దేవుని యొద్ద నుండి దూరం చేసిన వాళ్ళం అవుతాం. Moreover, ఇంకా ఎక్కువ let చెప్పాలి, us not be judges. మనము తీర్పరులంగా ఉండకూడదు. God knows the truth, not we. చూడండి, సత్యము దేవుడు ఎరుగును, మనం కాదు. So as far as possible, let us be constructors. సాధ్యమైనంత వరకు మనం కట్టేవారంగానే ఉందాం. I am not telling that when a person commits a sin, you should support it. అంటే ఇక్కడ ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆయన పక్షంగా ఉండాలి, మంచి మాటలు చెప్పాలి అని నేను చెప్పడం లేదు. But my point is, ఇక్కడ నా ఉద్దేశం don't ఏంటంటే be judgmental when you don't know the truth. సత్యం తెలవనప్పుడు నువ్వు తీర్పరిగా ప్రవర్తించొద్దు. Oh, we are living in dangerous days. మనం అపాయకరమైన దినాల్లో ఉన్నాం. Scandalizing the names and characters, assassinations are rampant. చూడండి, ఈ దినాల్లో ఎక్కువగా ప్రజల పేరు చెడగొట్టడం, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం ఇది ఎక్కువ చూస్తా ఉన్నాం. For reasons known, such jealousy, pride, envy, etc., people are scandalizing the names of other saints. కాబట్టి ఈ కారణాలు తెలియకుండా అసూయను బట్టి, ద్వేషాన్ని, పగను బట్టి ప్రజలు ఇతరుల పేరు చెడగొట్టే పనిలో, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడే పనిలో పడ్డారు. Don't believe such things. అలాంటి మాటలు ఎప్పుడు నమ్మొద్దు. Don't involve yourselves in such foolish deeds. అలాంటి బుద్ధిహీనమైన పనుల్లో నీవు కలవద్దు వాళ్ళు. Let us build the lives of the depressed people. చూడండి, మరి ఎంతో కృంగిపోయిన వారి జీవితాలను మనం కట్టువారంగా ఉండాలి. May God help every one of us in this task. మరి ఈ పనిలో దేవుడు మనం ప్రతి ఒక్కరికి సహాయం చేయనుగా. Some encouraging word. ఏదో ఆదరించే మాటలు. If you see some person in depression, ఒక వ్యక్తి కృంగిపోయి ఉన్నాడు అనుకోండి, don't depress him further. మరింత కృంగిపోయేటట్లుగా వ్యవహరించదు. Put some encouraging word in his life. వాళ్ళని ప్రోత్సహిస్తూ బలపరిచే ఆదరించే మాటలు చెప్పు. Yeah, that is the mind of Jesus. ఇది యేసు యొక్క మనసు. May God help us to be like that. మరి ఆ విధంగా ఉండలాగినా దేవుడు మనకు సహాయం May చేయగా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God, కృపగల మా దేవా, how true it is, O Lord, how many times not knowing the truth we will be scandalizing, O Lord, so many rumors and
character assassinations we are involved in. ఎన్ని పర్యాయాలు సత్యం ఎరుగుక ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుతూ వారి పేరు చెడగొట్టడం ప్రభా ఎంత సత్యం ఇది. Many times we are having itching ears అనేక పర్యాయాలు ప్రభా మాకు దురద చెవులు ఉన్నాయి, and also lying tongues, అంతేకాకుండా అబద్ధమాడే పెదవులు ఉన్నాయి. but we are your children. అయితే దేవా మేము నీ పిల్లలం. So that's why, O Lord, keep us free from these things. అందుకనే ప్రభా వీటన్నిటి నుండి మమ్మల్ని దూరంగా ఉంచండి. As far as possible, help us to build others' lives. సాధ్యమైనంత వరకు ఇతరుల జీవితాలు కట్టువారముగా సహాయం Lord, చేయండి. this is your mind. దేవా ఇది మీ మనసు. O Lord, a flame is, it is almost quenching out, you will not quench it out. ఓ దేవా ఒకవేళ ఒక ఒత్తి ఆరిపోతున్నప్పుడు పూర్తిగా నువ్వు దాన్ని ఆర్పివేయవు O ప్రభా. Lord, thou will revive it. దేవా నువ్వు మరలా దాన్ని O ఉజ్జీవింపజేస్తావు. Lord, help us to be like that. దేవా ఆ విధంగా మేము ఉండలాగిన Help సహాయం us throughout this day. దేవా దినమంతటి కొరకు మాకు సహాయం Help చేయండి. us to see some person who is depressed and enable us to encourage him. ఈ దినం ప్రభా కనీసం ఒకరైనా దుఃఖంలో ఉండి కృంగిపోయిన వారు ఉంటే వారిని ఆదరించే వారంగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.